నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. మే నెలలో 12 రాశులకి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి ఈ 12 రాశులకి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. చాలా మంచి విషయాలు అడిగారు. రాశులలో మనం ప్రతి రాశి గురించి తెలియచేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మే నెల సింహరాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే నక్క తోక తొక్క వచ్చినట్టే. ఓకే గురుగారు. ఏమిటి ఇలా అంటున్నారు స్వామి అంటే, ఈ సింహరాశి వాళ్ళు చాలా కాలం నుంచి అనేక విషయాలలో అనేక కష్టాలను పడ్డారు, అనేక ఒడిదుడుకుల్ని కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆరోగ్యపర సమస్యల్లో అధికంగా బాధపడుతూ ఉన్నారు. సంసార జీవితాలలో చెప్పాలి అంటే ఫ్యామిలీ ట్రబుల్స్ ఎక్కువగా, భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి నష్టాలు, ఎడబాట్లు, విడిపోయే సమస్యలు, లేదా తరచూ ఎడబాట్లు, లేదా ఇద్దరి మధ్య గొడవలు, సఖ్యత లేకపోవడము, సంతాన విషయంలోనూ సమస్యలు, ఆరోగ్యపర సమస్యలు, కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ తరచూ వాదోపవాదాలు, ఇట్లా అనేక ఇబ్బందులు పడ్డారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మే నెల అత్యంత అనువైనటువంటి అనుకూలమైనటువంటి కాలము, మాసము. మే నెల రివైంజ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏది చేసినా కూడా వీళ్ళు పంది అంటే పందే, నంది అంటే నందే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏది చేసినా కూడా 3 పువ్వులు 6 కాయలు. వీళ్లకు సంబంధించి అయినా సరే ఏ పని ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఇల్లు కొనాలి అని అనుకున్నారనుకోండి, దాని గురించి ప్రయత్నం చేశారనుకోండి గట్టిగా, ఇంకా కూడా అప్పు చేసినా కూడా తీర్చుకోగలుగుతారు. ఇక్కడ ఆస్తి నిలబడిపోతుంది. అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంటి అద్దె కట్టి విసిగిపోయి నెల అనేటప్పటికి మనం పనుకునే పొద్దున్నే లేచేటప్పటికి నెల అన్నట్టుగా ఉందన్నమాట. అర్థమైందా? సాయంత్రం పనుకుంటాం, పొద్దున్న లేచేటప్పటికి నెల వచ్చేసింది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అట్లా బాగా విసిగిపోయి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో వాళ్ళు కాస్త గట్టిగా ధైర్యం చేసుకొని, అంటే సాహసోపేతం నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే అప్పు చేసైనా పర్వాలేదు, ఇల్లు కొన్నా జీవితాంతం కలిసే వస్తుంది, దాన్ని తీర్చుకోగలుగుతారు. కలిసి వచ్చే మాసం కాబట్టి ఈ నెలలో ఏ పని అయితే చేస్తారో అది దీర్ఘకాలికంగా నిలబడిపోతుంది, శాశ్వతంగా నిలబడిపోతుంది. ఆ ఇల్లు ఏదో ఒక రకంగా మనం కొన్న మాసం మంచి మాసమే కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళను కాపాడుకుంటూనే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే భయపడతారు, ఏమని తీరుస్తామో లేదో, మళ్ళీ నెల అంటే ఎలా నెల ఇంటి అద్దె కట్టాలో భయపడుతున్నారు. అదే భయమే ఇది కూడా. నెల వద్దు దానికి ఈఎంఐ కట్టుకోగలుగుతారు. ఆస్తి నిలబడిపోతుంది. కాస్త వీళ్ళకు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. ఎందుకంటే మన సొంత ఇల్లు కాబట్టి టెన్షన్ ఉండదు, భయం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇంటి అద్దె కట్టేదానికి అంతే టెన్షనే, అంతే భయమే. ఈఎంఐ కూడా అంతే ఉంటుంది. సపోజ్ దాన్ని ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, దాన్ని తీర్చుకోగలుగుతారు. ఎందుకంటే మనం కొన్నటువంటి ముహూర్త బలం అన్నట్టుగా మంచి మాసంలో కొన్నందువల్ల వీళ్లకు స్థిరాస్తి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనే ఇదే కాకుండా ఎవరైనా సరే వాహనాలు కొనాలి అంటే వాళ్ళ సొంతంగా పర్సనల్గా వాడుకోవడానికైనా సరే, లేదంటే ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారనమాట. తద్వారా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ కుటుంబ జీవనాన్ని పోషించుకొని వాళ్ళు కూడా ఉంటారనమాట. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ మే నెలలో ప్రశాంతంగా వాహనం కొనవచ్చు. కొన్నా కూడాను దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు. మనం ఎప్పుడంటే అప్పుడు పడితే కొన్నామనుకోండి, కలిసి రాలేదు మాసము సపోజు కొన్నామనుకోండి, అది మనకు ఎక్కువ రోజులు ఉండదు మన దగ్గర. అది మళ్ళీ ఆ కారు అమ్ముకోవాల్సిందే. లేదు
తరచూ కొత్త కారు అయినా కూడా రిపేర్లు రావడము, లేదంటే ప్రమాదాలు జరగడము, ఈఎంఐ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు లాక్కుపోవడము, ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. వాటి వల్ల మనకు బాధలే మిగులుతాయి. అందుకనేసి మంచి మాసంలో కొన్నారనుకోండి, ఈ తిప్పలు ఉండవు, ఈ సమస్యలు ఉండవు, ఈ బాధలు అనేటివి ఉండవు. ఆ కొన్న మాసం అనేది మంచి కలిసి వచ్చే మాసమే కాబట్టి ఆ వాహనాల వల్ల మనకు ప్రమాదాలు, ప్రాణ నష్టాలు జరగవు. ఆ వాహనాల వల్ల మనకు కలిసే వస్తుంది. ఒకవేళ కలిసి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం అయితే జరగదు. ముఖ్యంగా మనకేంటి, నష్టం జరగకుండా ఉంటే చాలు. ముఖ్యంగా నష్టం జరగకుంటే చాలు, అదే 10,000 అన్నట్టుగా వాహనాలు ప్రశాంతంగా ఈ సింహరాశి వాళ్ళు ఈ మే నెలలో కొనుక్కోవచ్చు. కొత్త పనులు ఏవైనా ప్రారంభం చేసుకోవచ్చు. కొత్త వ్యాపారాలన్నీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు. దీంతోపాటు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. తొందరగా వివాహం అవుతుంది. ఈ రాశి వాళ్ళకి సంవత్సరాంతం అంతా సరిగ్గా లేకపోయినప్పటికీ ఈ మాసంలో శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. వీళ్ళింట్లోనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. లేదంటే వీళ్ళే శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం కానీ, వీళ్ళ చేత గుండా అంటే వీళ్ళ చేతల మీదుగా ఏదైనా సరే శుభకార్యాలు జరిపించడం కానీ, వీళ్ళింట్లో శుభకార్యాలు చేసుకోవడం కానీ ఇవి అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా చెప్పండి, వీళ్ళు సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. మంచి విషయమే. అయితే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా, సింహరాశిలో పుట్టిన వారికి అందరికీ కూడా మే నెలలో మాత్రం అత్యధికంగా కలిసి వచ్చేటువంటి మాసమే. ఎటువంటి పని అయినా ప్రారంభం చేసుకోవచ్చు. అయితే కాని పని కూడాను మనం నెరవేర్చుకోవాలి అంటే ఈ సింహరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని కానీ పూజించినట్టు అయితే, ఆ ఆంజనేయ స్వామిని కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించినట్టు అయితే ఎటువంటి పని అయినా సరే త్వరగా నెరవేరుతుంది. శత్రు వినాశనము, అలాగే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విషయంలో కూడా ఎటువంటి నష్టం లేకుండా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే చక్కగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతారు. విద్యార్థులకి శుభ మాసం అని చెప్పాలి. విద్యార్థులు బాగా చక్కగా పాస్ అవుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే నెరవేరి తీరుతుంది. చక్కగా అనేక రంగాలలో కూడా ఈ రాశి వారికి 3 పువ్వులు 6 కాయలు అని చెప్పాలి మే నెలలో. ఓకే గురుగారు, సింహరాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.